देवी देवास्थान स्वरूपाः प्रतिष्ठापमहोत्सवस्तु स्थिर भव अक्षत वेयंడి स्थिर भव नमस्कारं समर्पयामि आयुष्कामं बलवस्तदेवः महागणाधिपतये नमः మరొకసారి అక్షతలు వేయండి శుద్ధ ఆచరణగానే శివ అంటే శుభములను మాత్రమే చేకూర్చడం తెలిసిన స్వరూపం ఏదైనా ఉంది అంటే ఆయనే పరమశివుడు. అటువంటి ఆయన మరి రాత్రి ఎందుకు పెట్టారండి అంటే రాత్రి అంటే అజ్ఞానం అర్థం. అజ్ఞానం అనేటువంటి చీకటి పోవాలంటే జ్ఞానం అనే జ్యోతి వెలగాలి. ఇద్దరు కూడా ఇరువురు సంభాషణ జరిగినప్పుడు జ్యోతి స్తంభంగా పరమశివుడు వచ్చారట. ఆ వచ్చిన మొట్టమొదటి స్థానం ఎక్కడైనా ఉంది అంటే అదే అరుణాచల క్షేత్రం. అందుకే అక్కడ అగ్నిలింగంగా చెప్పుకుంటూ ఉంటాం అరుణాచల క్షేత్రాన్ని. పరమశివుడు జ్యోతి స్తంభంగా అక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా నేను అనేది చివరకు ఇద్దరు కలిసి మొట్టమొదటి జ్యోతి స్తంభాన్ని చూసిన రోజేమో మార్గశీర్ష ఆర్ద్ర నక్షత్రం అంటే మన శివముక్కోటి అని జరుపుకున్నాం. అందరికీ గుర్తుంది కదా. ఆ రోజున పరమశివుడు భూమి మీదకి వచ్చారు. ఈ రోజున బ్రహ్మ విష్ణువులు ఇద్దరు వివాదం తీరి ఇద్దరు కలిసి ఉపాసించారు. అందుకే మనందరం బ్రహ్మమురారిసురార్చిత లింగం అని తేలిగ్గా చెప్పుకుంటున్నాం కదా. చిన్న శ్లోకంలో బ్రహ్మ అంటే బ్రహ్మగారు ప్రజాపతి, అలాగే మురారి అంటే విష్ణువు, బ్రహ్మ మురారి సోములు అంటే దేవతలు అందరూ కలిసి ఉపాసించిన రోజు వాళ్ళకి రోజు. అందుకని అంత విశేషం అన్నమాట. ఇవాళ రోజున శాంతి కళ్యాణం చేస్తున్నాం. భాగ్యం మనకి స్వామి అనుగ్రహించారు. మనం ఏదో చేద్దామంటే చేసే క్రతువులు కాదు ఇవన్నీ. ప్రకృతిని మార్పిచ్చుకోవడం ఇబ్బందులు లేకుండా ప్రకృతి కూడా చూసారు ఆహ్లాదంగా ఆనందంగా చల్లని గాలులు వీస్తూ దేవతలందరూ వాయు సంచారులు అంటే వాయు రూపంతో వచ్చి చూస్తుంటారట. పరమశివుడంతటి వారికి కళ్యాణం జరుగుతుంటే ఎలా చేస్తున్నారా అని చూడడానికి వస్తారు. నిజంగా మనం కాదు అసలు మగపిల్లి వారు వాళ్ళు, కానీ చెప్పుకోవడానికి కనిపిస్తున్నాం కనుక చుట్టూన్న వారు మగపిల్లివారు, మధ్య కూర్చొని కార్యక్రమం నిర్వహిస్తున్నవారు ఆడపిల్లివారు. అయితే ఇక్కడ సప్తర్షులు మధ్య వివాహానికి స్వామివారి శాంతి కళ్యాణానికి మధ్యలో నుండి కశ్యపోత్రుడు భరద్వాజో విశ్వామిత్రోథ గౌతముడు గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ. గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని వీళ్ళు ఒక పక్షాన్ని అమ్మవారి పక్షాన్ని నుంచొని ఈ తంతుని నడిపించారు. చేత ఆ వైభవం ముందు ఇంకొంచెం చెప్పుకోవచ్చు. కానీ ముందుగా ఇప్పుడు పుణ్యాహవాదన పూర్తయింది. స్వామివారు శాంతి కళ్యాణంలో భాగంగా మనం వేదికకు వచ్చేటప్పుడు హారతిస్తుంటాం. కళ్యాణ వేదికకు రాగానే అల్లుడిని వేదిక బయట నుంచోబెట్టి అత్తగారు వచ్చి బావమల్లి కాళ్ళు కడిగి అత్తగారిని హారతి ఇచ్చి లోపలికి తీసుకువెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఎందరి చూపు పడుతూ ఉంటుంది కదా. ఆ చూపు యొక్క దృష్టి తీయాలి అంటే అగ్నిహోత్రమే తీసేస్తుంది, భస్మం చేస్తుంది. అందువలన అటువంటి ఈ మంగళకరమైన వేదికను అలంకరించమని పరమశివుని కోరుతూ హారతిస్తున్నారు. దీన్ని శాకునాది మంత్రం అంటారు. ఇది విన్నంత మాత్రమే శుభకార్యాలు ఇంట్లో వెల్లివిరుస్తాయని శాస్త్రం. వింటూ తరించాలి. నమః అటువంటి కాస్త ధనం ఉన్నవారు ఉండాలంట. ఇలా బుద్ధి కుశలత ఒక్కొక్కసారి అంటే నిజానికి లోకంలో ఏమీ కనిపిస్తుంటే దేవతలందరికీ ఆహ్వానం ఇచ్చాడు. సప్తర్షులు సమస్త ప్రాణకోటికి ఆహ్వానం ఇచ్చాడు దక్షుడు. ఇస్తే సమస్త దేవతలు ఆ పరివారం అంతా ఆ ప్రాంగణం అంతా కూడా
అమ్మవారు నేను కూడా వెళితే బాగుండు అనేటువంటి తన మనస్సులో కలిగింది. దీనికి ఇంతవరకు మనందరికీ తెలిసిన చరిత్రే, కానీ నిజానికి అసలు అమ్మవారికి ఆ ఆలోచన ఎందుకు కలిగిందో తెలియాలి ముందు మనకి. ఎందుకనంటే పరమశివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమశివుడు పక్కన కూర్చుంటే ఒకసారి పరమశివుడు అమ్మవారిని గౌరీ కాళీ అని పిలిచాట. అమ్మవారిని కాళీ అంటే నీలవర్ణంతో చీకటి ఏ వర్ణంతో ఉంటుందో అటువంటి వర్ణంతో ప్రకాశిస్తూ కాలస్వరూపంగా అమ్మవారు ఉంటుంది. అదో పెద్ద చరిత్ర మనకి మార్కండేయుడు చాలా చక్కగా వివరించాడు మార్కండేయ పురాణం. అయితే ఆ అమ్మవారి రూపంగా ఉన్నదాని ఓ నల్లని పిల్ల అని తెలుగులో అనుకుందాం, అలా పిలిచాడు పరమశివుడు. ఇలా అంటారా నన్ను అని. అప్పటి వరకు దేవత కూడా అందరం ఒక సంవత్సరం పూర్తి చేయగానే సంవత్సరం నుంచి పూర్తి చేస్తున్నానండి నాకు ఏ ఫలితం రావట్లేదు అనుకుంటాం. హిమవంతుడు 5000 సంవత్సరాలు తపస్సు చేస్తే అమ్మవారు పుట్టిందిట. చూసుకోండి, మనం ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పూజ చేసి నేను చిన్నప్పటి నుంచే పూజ చేస్తున్నానండి నాకేం రావట్లేదు. పూజ చేస్తే వచ్చేది మనకి ఏదో దెబ్బ తగిలితే పూజ చేయడం వల్ల దెబ్బ తగ్గిపోతుంది, ఇవి కాదు మనకు కావాల్సింది. ఈ శరీర ఉపాధిని తీసేసే లక్షణమైనటువంటి ఆ స్వరూపం ఆ తల్లి. అంటే మోక్షాన్ని కలిగిన తల్లి దగ్గరికి వెళ్ళి ఈ దెబ్బ తగ్గించు, నాకు పెళ్లి చెయ్యి, నాకు ఇది మనకి ఏది కావాలో ఎలా కావాలో అలా ఇచ్చి తీరుతుంది అమ్మవారు. అయినప్పుడు మరలా మనం అడుగుతున్నాం, ఎందుకు మనకు బాణం నలింపజేయడం, పరమశివుడి యొక్క త్రినేత్రం తెరిచి మన్మధుడిని భస్మం చేయడం, ఈ ఘట్టం అంతా జరిగింది. చివరకు అమ్మవారి దగ్గర నుంచి మరలా పరమశివుడు వేరుగా వెళ్ళిపోయారు తపస్సు నుంచి. ఎందుకని? మన్మధుడి యొక్క క్రియ వలన పరమశివుడు అమ్మవారిని వెళ్ళి మరలా చక్కగా వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడానికి. ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన ప్రాంతాలు మా అన్నగారు ఆయన్ని అనుకుంటూ నిందాస్థితిగా విడిచిపెట్టారు ప్రశ్నలు. అమ్మవారు చెబుతోంది తపస్సు ఎటువంటిదో చూడండి. అమ్మవారి తపస్సులో దర్శించింది ఆ తల్లి. భస్మను కపాలమాల ధరిస్తారని అడిగారు కదా పరమశివుడు. దేవతలందరూ వారి యొక్క తపస్సు పూర్తయిన తర్వాత కింద పడిపోతారు. బ్రహ్మగారంతటి వారు కూడా కింద పడిపోతారు వారికి ఆయుర్దాయాలు పూర్తయ్యాక. అయితే అందరితో పాటు బ్రహ్మగారి శిరస్సు కింద పడితే ఏం బాగుంటుందని, అందుకే బ్రహ్మమస్తకే స్వామివారి యొక్క మన స్థుతిలో వస్తుంది కదా, ఆ బ్రహ్మ కపాలాలను ధరించాడు. నా ముందు ఇన్ని సృష్టిలు వెళ్ళిపోయాయని చెప్పడానికి అన్ని కపాలాలను ధరించాడు ఆయన. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహం చెప్పట్ల అమ్మవారి లలితా సహస్రంలో అనేక కోట్ల బ్రహ్మాండాన్ని తన కంటి చూపుతో నడిపిస్తోంది అమ్మవారు. అటువంటి ఆ స్వరూపంతో పరమశివుడు అటువంటి కపాలాలు అందుకు ధరిస్తాడన్నా అడిగావు కనుక చెబుతున్నా. ఇంకా చితాభస్మం ధరిస్తాడున్నావు, అలానే సర్పాలు ధరిస్తాడున్నావు. సర్పాలు దేనికి ప్రతీది? మృత్యువుకు సంకటం, మృత్యు ప్రతీది సర్పాలంటే. ఎవరైనా సర్పాన్ని చూడగానే భయపడతాం, ఎందుకు? కాటు వేస్తే మరణించబడతాము అని. కానీ అటువంటి దాన్ని కూడా ధరిస్తున్నాడంటే కాలుడైన, అంటే కాలాన్ని లొంగ తీసుకుని కాలాన్ని పట్టుకుని కాలంతో ఆడుకుంటాడు. అందుకే కాలుడయ్యా అని చెప్పడానికి సర్పాన్ని ధరించాడు. అలానే పరమశివుడు త్రిశూలం పట్టుకున్నాడు అన్నావు కదూ. త్రిశూలం అంటే ఏమనుకుంటున్నావు? మనలో తాపత్రయాలు ఉంటాయి 3, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని 3 తాపత్రయాలు ఉంటాయి మనకి. ఆ 3 తాపత్రయాల్ని ప్రతీతిగా త్రిశూలం పట్టుకున్నాడు ఆయన. ఎవరైతే ఈశ్వరుణ్ణి ఉపాసిస్తారో మనకి అటువంటి తాపత్రయములు తీసేసి క్షేమంగా ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరే భాగ్యాన్ని ప్రసాదిస్తాడని. ఇలానే చితాభస్మం ధరించాడన్నావు కదా. చితాభస్మం అంటే ఏమనుకుంటున్నావు? లోకంలో దేనికైనా పుట్టుగా చావు ఉంటుంది, కానీ భస్మానికి చావు ఉండదు. మీరు ఏది చూడండి, ఏది కాల్చినా చివరికి అయ్యేది భస్మమే, ఏది తీసినా చివరికి వచ్చేది భస్మమే. కానీ అటువంటి భస్మాన్ని కూడా ఎందుకు ధరిస్తాడయ్యా అంటే, జీవుడు బతికినంత కాలమట నాది అని, నా కోసమని, నాదే అని నా అంటూ అల్లుకుంటూ పోతాడు. సాలి పురుగు తన గూటిని తానే అల్లుకుంటూ దాని మధ్యలో తానే ఉండిపోయినట్టు మనకి మనమే మనవాంధ్యాలు అల్లుకుంటూ నేను, నా కొరకు, నాది, నా యొక్క ఇలా అల్లుకుంటూ నా అనే అహాన్ని విడిచిపెట్టలేక, సోహం అనలేక దాని మధ్యలో ఉండిపోతాం. అవన్నీ తీసి ఎప్పుడు తెలుస్తుందా ఇదంతా అంటే, జీవం శరీరం విడిచిపెట్టాక దేహం నుండి దేహి బయటకు వస్తాడు. వచ్చాక దీన్ని తీసుకువెళ్ళి చితిలో కాలుస్తుంటారు. కాల్చినప్పుడు కూర్చుని ఎవరు నాతో రావట్లేదని బాధపడతాట దేహి, అంటే జీవి. ఎవరు ఎక్కడ వస్తారు? ఎవరైనా అక్కడ దాకే రాగలరు. అక్కడి నుంచి వీడంటే వెళ్ళగలరే కానీ వీళ్ళు వెళ్ళలేరు కదా.
కానీ నాతో ఎవరూ రావట్లేదని వాడు పడుతున్న రోదను తగ్గించడానికి పరమశివుడు అక్కడ కూర్చుని నేను ఉన్నాను అని దగ్గరికి తీసుకుంటాడు ఒడిలోకి పరమశివుడు. అటువంటి కారుణ్యమూర్తి అయిన అటువంటి వాడిని నువ్వు శ్మశానవాసి అనేది అని అమ్మవారు చెప్పింది. అయితే ఆ శరీరం కాలిపోతుంటే వృధాగా ఇంతకాలం ఉన్న శరీరం ఇంకొక అవకాశం ఇస్తా, మళ్ళీ పుట్టు, మళ్ళీ నా కోసం తపస్సు చేయరా అని చెబుతాడు పరమశివుడు. సరేనంటాడు. ఉపాధి పొందేదాకా ఆయన గుర్తుంటుంది, ఉపాధి పొందాక లోక వ్యవహారం ఉంటుంది. అంచేత దాన్ని వదిలిపెట్టాలి. అది వదిలిపెట్టడానికి సాధన చేయాలి. అయితే ఈ దీనిలో భాగంగానే ఆ పరమశివుడు చితాభస్మాన్ని ధరిస్తాడట. ఎందుకు? భక్తుడి యొక్క శరీరం కాలుతో వృధా అవ్వకూడదని దాన్నే భస్మం తీసుకుని ధరిస్తాడట. అందుకే చితాభస్మాలేపో గర్ణమశనం దిక్పటధరు అని వేదం కీర్తిస్తుంది పరమశివుడిని. చితాభస్మాన్ని ధరించి భక్తుడిని అనుగ్రహిస్తాడట. ఇలా ఎన్ని చెప్పినా అమ్మవారు ఎన్ని చెబుతున్నా ఆయన మళ్ళీ అటువంటి వాడిని ఇంతకన్నాను కోరుకోవడం అంటున్నాడు. ఎవరురా నువ్వు శివనింద చేస్తున్నావు, నీ నాలుగు తెగ్గొయ్యాలని చెప్పి పరివారానికి చెప్పింది అమ్మవారు. అప్పుడు సుందరేశ్వరుడుగా అనుగ్రహించాడు పరమశివుడు. మీరు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళితే స్వామివారి పేరు సుందరేశ్వరుడు. అక్కడ బంగారు ఆభరణాలు ధరించి పొదిగి సుందరేశ్వరుడి కళ్యాణం చేస్తారు. చూడాలి నిజంగా మనందరం. ఎంత వైభవం అంటే వెంకటేశ్వరుడి కళ్యాణం కూడా చాలదు, అంత వైభవంగా చేస్తారు. అమ్మవారు మీనాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారు అప్పట్లో పరమశివుడు వచ్చి నన్ను కళ్యాణం చేసుకోవాలంటే నీవు నా పరివారానికి అన్నం పెట్టగలవా అని అడిగాట. ఎంతమంది వస్తే అంతమందికి అమ్మవారు ఇద్దరిద్దరు పరిచారకులు ఇచ్చిందిగా పరమశివుడి వైపు వచ్చిన వాళ్ళకి. ఈనాటికి ఎవరైతే కళ్యాణంలో కూర్చుంటారో వాళ్ళకి వింజామరంతా ఇస్తూ ఉంటారు. ఈనాటికి కూడా మధుర క్షేత్రంలో. కనుక అటువంటి అంటే చెప్పడం చరిత్ర చాలా సమయం తీసుకుంటుందని క్లుప్తంగా చెప్పడం. అంచేత మనకు అటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి సుందరేశ్వరుడిగా అమ్మవారిని అనుగ్రహించాక పరమశివుడు దక్షిణం. అయితే భక్తుడు ఎలా మనం అమ్మవారు అంతటి వారిని కూడా మరి పరీక్ష పెట్టాడు కదా ఆయన, మనం ఎలా తరించాలి అంటే అందుకే దక్షిణామూర్తిని చూడాలి. దక్షిణామూర్తి చేతిలో చిన్ముద్ర ధరించి ఉంటాడు పరమాత్మ. ఇలా చూస్తే మనం మన 5 వేళలో అహం ఏ వేళ ఎవరికి చూపించద్దంటారు? చూపుడు వేలు. ఇది నేను అంటే నేను అనే అహానికి ప్రతీతి. అందుకని ఈ వేళ ఎవరికి చూపించద్దు అంటారు. అవును కదా. ఇవి త్రిగుణాలు, 3 లోకాలు త్రిగుణములు మనలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణములు, వీటికి ప్రతీతి ఈ 3 కూడా. అంటే ఈ 3 లోకంలో తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ 3టితో ఈ జీవుడు అనుసంధానమై ఉంటాడు. ఇది పరమాత్మ. పరమాత్మ వేరుగా ఉంటాడు చూడండి అందరూ కూడా. కానీ ప్రయత్నపూర్వకంగా ఈ జీవుడు కనుక ఈశ్వరుడు వైపు తిరిగాడా మోక్షాన్ని ఇస్తాడు. అది చెప్పడానికే దక్షిణామూర్తిగా కూర్చున్నట్టు. కూర్చుని చెబుతుంటే అర్థం కావట్లేదని ఆయనే కదలి వచ్చి చెప్పాట. అదే స్వరూపంగా ఆయనే నటరాజుడు. చిదంబర క్షేత్రంలో నటరాజుడిగా అదే చిత్రాలతో నడిచి వచ్చి చెప్పాడు. అయినా అర్థం కావట్లేదని బోడిగుండుతో వచ్చి ఆదిశంకరుడిగా ఉపదేశం చేశారు. ఇంత విశేషం ఉంది. అందుచేత ఇంత కళ్యాణ వైభవంలో అమ్మవారి ఎంత స్వరూపమో, ఎంత కీర్తించడానికి అమ్మవారు తపస్సు చేసిందో పరమశివుని పొందడానికి పరమశివుడు కూడా అంతే తపస్సు చేశారు. ఇది అందరూ కూడా గుర్తించాలి. ఎంతసేపు అమ్మవారు తపస్సు చేసిందని అంటారు, కానీ ఈయన ఆవిడ లేదని దగ్గరగా మీరందరూ కూడా లేదంటే పక్కన లేదంటే రూపంతో ఆయనలోనే ఆవిడ ఉంటుంది. లేకపోతే శరీరం కదలదు కదా. స్థాను వేదం చెప్తున్న అమ్మవారిని మనం రోజు అభిషేకం చేసే మంత్రాల్లోనే ఉంటుంది. శివ రుద్రస్య భేషది, శివ విశ్వాహ భేషది. శివుణ్ణి రుద్రుణ్ణి చేసేది ఆవిడే. శివుణ్ణి విశ్వ అంటే లోకం కొరకు క్షేమంగా శాంతంగా ఉంచేది ఆవిడే. చేత శక్తి అన్నారు అందుకే ఆవిడని. ఎవరైనా మీ అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది. ఎవరైనా ఆడవారు వచ్చి ఏమండి ఈ పని చేయండి అనగానే చేయడు. ఉదాహరణకి అనుకుందాం, నలుగురిలో మీరేం చేయగలరు? ఆ ఒక్క మాట చాలు కదా, లేచి వెంటనే చేసేస్తారు. చేత ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? స్త్రీ నుంచి వస్తుంది. అలా పరమశివుడు అంతటి వాడు. ఇప్పుడు అమ్మవారు ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అప్పుడు అమ్మవారు ఎప్పుడైతే అనుగ్రహించి సుందరేశ్వరుడిగా దర్శనం ఇచ్చారో పరమశివుడు వెంటనే అమ్మవారు వివాహానికి సిద్ధపడింది. కానీ అంతకు ముందు చేసినట్టుగా కాకుండా వైదికంగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా వివాహం జరగాలి ఈసారి అని కోరుకుంది అమ్మవారు. అందుకు ఇదంతా నేను చెప్పడం మీకు ఇంతవరకు ఎందుకంటే ఇదంతా మీకు తెలిసిన చరిత్ర అయినా కొన్ని క్లుప్తంగా చెబుతూ కొన్ని సారాంశాలు అంటే మనకి దానిలో ఎంతసేపు ఎప్పుడూ విన్నమే కాకుండా దానిలో ప్రధాన సారాంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటూ అసలు అమ్మవారు అయ్యవారిని ఏం కోరిందో తెలుసుకోవాలి శాస్త్రబద్ధంగా. ఈ రోజుల్లో నేను ప్రేమించానండి, వయస్సు వస్తుందంటే తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడిపోయినాయి. కారణం వీళ్ళ ఇంట్లోకి బయటికి వెళ్తే క్షేమం లేదు,
ఎంతెందుకు చదువుకునే విద్యార్థులను చూస్తే పరీక్ష పాస్ అవ్వకపోతే ఆత్మహత్య అంటున్నారు. ఏమిటో తెలియని పరిస్థితిలో బతుకుతున్నటువంటి పరిస్థితులు కనుక ఎప్పుడైనా ఆధ్యాత్మికం ఎంత గొప్పదంటే మనం పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోనక్కర్లా, మళ్ళీ వెంటనే ఇంకొక 6 నెలల్లో ఇంకో పరీక్ష రాసే అవకాశం ఉంది. అది మర్చిపోకూడదు. అంటే తల్లిదండ్రులు కూడా ఆ ఊతనివ్వాలి. మార్కులకి పరిమితం కాదు చదువు, ఆ మార్కులలో ఉన్న సబ్జెక్ట్ కి సంబంధించిన బుద్ధి మనలోకి చేరితే చాలు. సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి కానీ మార్కులతో పని లేదనేది ఖచ్చితంగా అందరూ గుర్తించాలి. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి దానిలోనూ అమ్మవారి అనుగ్రహం కొరకు తపస్సు చేయాలి. అలా ఆ ఉభయులు తపస్సు చేసిన పుణ్యఫలానికి అమ్మవారు ఏం కోరిందో విన్నారు కదా, శాస్త్రబద్ధంగా ఈసారి వివాహం జరగాలని. అప్పుడు పరమశివుడు సప్త ఋషుల్ని పంపించారు మేనకాదేవి ఇంటికి వెళ్ళి. ఆయన పంపిస్తూనే అరుంధతీ దేవితో చెప్పారట పరమశివుడు, అమ్మా కాస్త ఎంత మగవారు ఒప్పుకున్నా ఆ మేనకాదేవిని పక్కకి తీసుకెళ్లి విషయం కనుక్కో, ఎందుకంటే మీ ఇద్దరం సిద్ధపడ్డాం వివాహానికి. కానీ వారు ఆడవారు కన్యాదానం చేసేటువంటి ఆ తల్లి ఆవిడ కూడా ఒప్పుకోవాలి కనుక ఆవిడ మనస్సు ఏమిటో నువ్వు పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడు, ఆడవారు కదా ఎంతైనా నీకే చెబుతారు అని అన్నాడు పరమశివుడు. అందరూ సప్తఋషులు వెళ్ళారు. ఆ ఇంట్లో కూర్చొని ఉండగా ఏమి భాగ్యం హేమంతుడు పొంగిపోయాడు, కూర్చొని అందరూ కూడా వివాహానికి సిద్ధపడుతూ ఇంతలో మేనకాదేవిని అరుంధతీదేవి పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడింది. ఏమ్మా నీకు వివాహానికి సిద్ధమేనా, నీకు ఇష్టమేనా నీ కూతుర్ని పరమశివుడికి ఇవ్వడానికి అని చెప్పి అడిగిందిట. అంతా మాయగా ఉంది ఆవిడికి. ఏదో అంటే దేవతలు కోరిక కోరారు ఇంతలో, వాళ్ళకి రాని భాగ్యం వీళ్ళిద్దరికీ వస్తోందని. ఏమిటి? మోక్షం. అందుకని వీళ్ళు కన్యాదానం చెయ్యాలి కానీ మనస్సు అక్కడ పెట్టి చేయకూడదని కోరుకున్నారు. ఆ ఒక్క కోరికని దేవతల కోసం అమ్మవారు తీర్చడానికి ఇటువంటి ఇంత నాటకం నడిపించింది అన్నమాట. ఎంత అమ్మవారు వచ్చింది కూతురుగా, అమ్మవారే వచ్చిందని గుర్తు తెలుస్తున్నప్పటికీ, వస్తున్నవాడు సాక్షాత్తు పరమశివుడని ఎరుక తెలుస్తున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో బుద్ధి పక్కకు వెళుతూ నేను ఇవ్వలేను, నేను ఇవ్వను అంటూనే కన్యాదానం చేసింది ఆ అమ్మవారు మేనకాదేవి. కనుక అందుకనే తర్వాత మళ్ళీ కొన్ని జన్మలెత్తి మోక్షాన్ని పొందారు వాళ్ళిద్దరు. అంచేత ఇవన్నీ మనం తెలుసుకోవలసిన సూక్ష్మమైనటువంటి అర్థాలు. అంచేత ఇప్పుడు వివాహానికి శాంతి కళ్యాణానికి సిద్ధపడుతున్నారు. అలా సప్తఋషులు ఆనాడు వెళ్ళి ఎలా అయితే వివాహాన్ని నిశ్చయం చేశారో ఇప్పుడు ఇక్కడ మనం వివాహానికి కళ్యాణమూర్తులు ఇద్దరిగా కూడా పరమశివుడి నుంచి అమ్మవారింటికి వెళ్ళి దీన్ని కన్యావరుణ అంటారు. ఈ కన్యావరుణ ఇచ్చి తదనంతరం స్వామివారికి వివాహానికి నిశ్చయం చేసి ప్రవరులు గోత్రము ప్రవర చెబుతారు. అంటే ఆ ప్రవర వింటే చాలా మన వంశం తరిస్తుంది నిజానికి. అంటే ఇప్పటి రోజుల్లో కన్యాదానం అంటే సకాలంలో నిజంగా చేయలేకపోతున్నాం. అంటే ఏ వయస్సుకి శాస్త్రం చెప్పిందో ఆ వయస్సుకి చేయలేకపోతున్నాం. కానీ ఆడంబరానికి పెడుతున్నాం. శాస్త్రాన్ని తక్కువ చేస్తూ వివాహాలన్నీ కూడా ప్రస్తుతం జరిగే వైవాహికాలన్నీ కూడా శాస్త్రానికన్నా పెద్దపీట ఆడంబరానికి వేస్తున్నాం. అలా కాకుండా శాస్త్రబద్ధమైనటువంటి వైవాహికం మన మంత్రబలం ఎప్పుడు మంత్రబలమే, ఇది గుర్తుపెట్టుకోండి. అటువంటి స్థితిలో ఇప్పుడు వివాహాలు మరలా పునరుద్ధరించాలని చెప్పి స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఆ కన్యావరణ జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అమ్మవారికి కూడా స్వామివారికి పాదప్రక్షాళన, అమ్మవారికి గౌరీ పూజ, ప్రవరణలు ఇవన్నీ. అంటే అమ్మవారి ఏ గోత్రంలో ఉద్భవించింది, అమ్మవారి ముత్తాత పేరు, అమ్మవారి తాతగారి పేరు, తండ్రి పేరు, అలానే పరమశివుడికి యొక్క గోత్ర వివరణ ఇవన్నీ తెలుసుకుని తర్వాత కన్యాదానం చేయబోతున్నాం. ఇది జరగబోయే క్రతువులు, జరిగిన క్రతువులు. హర పార్వతీ పరే హర 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 మహాదేవ హర మహాదేవ శంభో శంకర. ఓం మదీయం గృహం ప్రత్యాగతం యమం విష్ణురూపణం వరం మదర్థం లోక కళ్యాణార్థం జగత్ కళ్యాణార్థం స్వామినః మదర్థం కన్యాం వృణీత్వం. లోక కళ్యాణార్థం జగత్ కళ్యాణార్థం స్వామినః మదర్థం కన్యాం వృణీత్వం. స్వామినః కన్యాం వృణీత్వం. స్వామినః లోక కళ్యాణార్థం జగత్ కళ్యాణార్థం మదర్థం కన్యాం వృణీత్వం. వృణీమహే తస్మై దాస్యామి. అక్షతులు అందరూ కూడా గణపతికి అక్షతులు వేయండి. మీరందరూ కూడా మదర్థం చెప్పండి. లోక కళ్యాణార్థం జగత్ కళ్యాణార్థం స్వామినః కన్యాం వృణీత్వం. వృణీమహే తస్మై దాస్యామి ప్రతిబ్రూయాదు. ఓం మంత్రాధియసానస్య సక్షని వరేధర్వరాగో అభిచప్రసీదత అస్మాకమింద్రమభయం జయాస జగత్సౌమ్యస్యాంధస్వబోధతి అనక్షరాజవస్సంతరంధ ఏభిః సఖాయోజంతి నవరేణో సమరయమాసం భగో నానీయాత్ సంజాత్పత్యమో
సోయామస్తదేరాః ఏ కన్యాదాతారం గత్వా ప్రవదే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ముందుగా స్వామివారి ప్రవర, తర్వాత అమ్మవారి ప్రవర వస్తుంది. అందరూ కూడా విని తరించండి. స్వామివారి వృత్తాంతం అంటే తండ్రి తాత ముత్తాత ఎవరు, అలాగే అమ్మవారి వృత్తాంతము కూడా చెబుతున్నారు, శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామ జగదాక్షాత పంచాక్షర ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్యః సదాశివ శర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఓం నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామ జగదాక్షాత పంచాక్షర ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్యః మహేశ్వర శర్మణః పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామ జగదాక్షాత పంచాక్షర ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్యః ఈశ్వర శర్మణః పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామ జగదాక్షాత పంచాక్షర ప్రవరాన్విత పరశివగోత్రోద్భవాయ సాక్షాత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వస్వరూపాయ త్రిభువనాధీశ్వరాయ సాక్షాత్ హేళాపురీ నివాసాయ అవిముక్తేశ్వర స్వామినే వరాయ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపాత్సారుణైర్భవత్రయాజయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవస్యః మహామేరోర్నత్రీం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపాత్సారుణైర్భవత్రయాజయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవస్యః గంధమాధన శర్మణః పౌత్రీం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపాత్సారుణైర్భవత్రయాజయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవస్యః హిమవత్ శర్మణః పుత్రీం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపాత్సారుణైర్భవత్రయాజయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం త్రిభువనాధీశ్వరీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీం సాక్షాత్ హేళాపురీ నివాసినీం శ్రీ కాశీ అన్నపూర్ణ నామ్నీం కన్యాం. ధర్మ ప్రజా సంపత్యర్థగ్రస్తయముత్వహే లోక కళ్యాణార్థం జగత్ కళ్యాణార్థం హర నమః పార్వతీపదే హర 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 మహాదేవ హర మహాదేవ మహాదేవ మహాదేవ. ఓం హర నమః పార్వతీపదే హర 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 మహాదేవ హర హరం ప్రత్యాగ. అమ్మవారితో గౌరీ పూజ చేయిస్తున్నాను. స్త్రీకి మొట్టమొదట వివాహంలో గౌరీ పూజతో ఆరంభమవుతుంది. మనం ఏ దేవతని పూజించాలండి, ఏ దేవతని ఉపాసించాలని అనుకుంటూ ఉంటారు. నిజానికి స్త్రీకి ఆజన్మాంతం వివాహం మొదలు గౌరీ ఉపాసనే ముఖ్యం. ఆ గౌరీ ఉపాసన వలన సావిత్రి అనేటువంటి ఆవిడ చరిత్ర అందరికీ తెలుసు కదా. యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలనే కాపాడుకోగలిగింది. ఇవన్నీ దేనివల్ల? కేవలం గౌరీ ఉపాసన. ఆ గౌరీ ఇందాకే చెప్పే కదా, హిరణ్యవర్ణ అమ్మవారు బంగారు వర్ణంతో బయటకు వచ్చింది సముద్రం నుంచి. అటువంటి స్వరూపం, అటువంటి పూజ ఆవిడే చేస్తోంది. దేనికి? లోకానికి చెప్పే కదా, శాస్త్రబద్ధంగా వివాహం జరగాలని భావం పశుదే దేవస్కృత్యం భావం పుత్రస్య దేవస్కృత్యం భావం పుత్రస్య దేవస్కృత్యం భావం దేవస్య దేవస్కృత్యం హరో దేవస్కృత్యం మనః పరిమళ పత్ర పుష్ప అక్షరాన్ సమర్పయామి భోగమాధ్యాపయామి దేవదర్శయామి భవతి భాగవతం శుద్ధాగతం సమర్పయామి. నైవేద్యం అమ్మ ఏదైనా ఉంటే పండు నివేదన చేయాలి చిన్నగా. కర్పూరం
మంత్రపుష్పం సమర్పయామి. ఆడవారు కుంకుమ బొట్టు ధరించండి, పాపటేళ్ళు కూడా ధరించండి. వివాహితులు పక్కరా కంకణ ధారణ చేస్తున్నారు. గౌరీ పూజ చేసిన అమ్మవారు ఆ కంకణ అందరూ కూడా అక్కడి నుంచే నమస్కరించి మనం ధరింపజేస్తున్నట్టుగా భావించి నమస్కరించండి. పడింద్రేలు ఇప్పుడు కన్యాదానానికి సంకల్పం చేస్తున్నాం. ఇంతవరకు జరిగింది ఏం లేదంటే వివాహానికి ఏర్పాటు మార్చుకొని ఇంతవరకు జరిగింది. ఇప్పుడు వివాహానికి అమ్మవారు అయ్యవారు సిద్ధపడుతున్నారు. వివాహానికి అమ్మవారి ఇంటికి అయ్యవారు పరివారంతో కలిసి వస్తున్నారట. మేనకాదేవి పై నుంచి వస్తుంది అమ్మవారు, వస్తుంటే విష్ణువుని చూసి ఆయనేనా అని చెప్పి అడిగింది. నీలమేఘ శ్యాముడు చక్కటి వర్ణంతో ప్రకాశిస్తూ బాగున్నాడు, ఈయనేనా అడిగింది అమ్మవారు. మేనకాదేవి ఈయన కాదమ్మా, ఈయనకి ఆయనకి అభేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత ఈయన కాదని చెప్పాడు. సరే ఇంకొంచెం పరివారం కదిలి వెళుతున్నారు. చివరికి పరమశివుడు రానే వస్తున్నాడు. ఇంకా ఆవిడ చూసి 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 వస్తున్న పరివారం ఏమిటి, ఎంతమంది వస్తున్నారు, మగపిల్లివారు ఆడపిల్లివారు ఏమో మేము ఇక్కడే ఉన్నాం. మగపిల్లివారు పొద్దున్న మొదలు పెడితే సంధ్యా సమయం వరకు వస్తూనే ఉన్నారు. అటువంటి చూసి ఆ అమ్మవారు అందుకే మేనకాదేవి ఇక నా వల్ల కాదు, ఇక వచ్చాక చెప్పమందిట. ఇంతలో పరమశివుడు చితాభస్మం పక్కన తాండవేశ్వరుడు అని చెప్పి రాక్షస పరివార గణం కొంతమంది ఆ చితాభస్మాన్ని పరమశివుడి మీద చల్లుతుంటే ఆనందంగా తాండవం చేస్తూ తాండవేశ్వరుని పుచ్చుకొని వస్తున్నట్టు పరమశివుడు. అది చూసింది అమ్మవారు, ఈయన కాదు కదా అందుకే ఆయనే అన్నాడు నారదుల వారు. వెంటనే కింద పడిపోయింది అమ్మవారు. కింద పడి ఏమిటి ఇటువంటి వాడిగా నా కూతుర్ని ఇవ్వడం, ఏం మాట్లాడుతున్నావయ్యా, చితాభస్మం పోసుకుంటున్నాడు ఓ పక్కనేమో తాండవేశ్వరుడు ఉన్నాడు, ఒంటి మీద దిగంబర స్వరూపంతో కపాలమాల ధరించి వస్తున్న ఆయనకి నా కూతుర్ని ఇవ్వడమా, దాన్ని చంపి నేను చస్తా తప్ప నేను మాత్రం ఇవ్వనంది అమ్మవారు. నిజంగా శివకళ్యాణం జరిగితే ఇంత ఆనందంగానే ఉంటుంది వర్ణన. కనుక అటువంటి వర్ణనలో మేనకాదేవి అనగానే వెంటనే నారదుడు చెప్పాట, అమ్మా ఆయన ఎవరనుకుంటున్నావు, లోకాలని పరిపాలించే ఆయన. దిగంబర అంటే అర్థం ఏంటో తెలుసా అసలు? దిక్కు అంబర దిగంబర, దిక్కులను అంబరం అంటే వస్త్రంగా ధరించిన వాడమ్మా. అటువంటి వాడికి వస్త్రం ఏమిటి, కొండ నిండా నీళ్లు పోసా నీరుకి లేదు కదా. కనుక ఏదైనా వ్యాపించే వ్యాపారం ఉంటే కదా దానికి కావాలి. అదే దాటిపోయినప్పుడు ఇంకా అవసరం ఉండదు దానికి. అలానే కదలిక లేని స్వరూపం, కదలడానికి కూడా చోటు లేనంత నిండిపోయిన బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడు పరమశివుడు. మరి ఆయనకి ఇక నువ్వు ఏమని ఇస్తావు వస్త్రం, ఏ వస్త్రం ఇస్తే కట్టుకోగలడు ఆయన, ఎంత వస్త్రం ఇవ్వాలి? కనుక అటువంటి వాడమ్మా అని ఎంత వర్ణించినా చెత్తగా మనస్సులో ఆవిడికి ఆ పరమశివుడి మీద ఆ ఇదిగా ఉంటూనే కన్యాదానం చేయాలని దేవతలు కోరారు. అందుకని అలానే ఆ సందేహంతోనే ఉంది ఆవిడ. చివరికి పరమశివుడు లోపలికి వచ్చారు. పానకాలం చేస్తుంటాం, అందరికీ తెలుసు కదా. ఆ పానకాల సమయంలో అమ్మవారు వచ్చి నించోవాలి. మేనకాదేవి పరమశివుడికి పానకం ఇవ్వడానికి వస్తుంటే ఆయన్ని చూసి ఇలాంటి రూపంతో ఉంటే నేను మాత్రం మా అమ్మాయిని ఇవ్వనని చెప్పింది. అప్పుడు పరమశివుడు సుందరేశ్వరుడిగా ఆయన అసలైన రూపాన్ని ఆ మేనకాదేవికి చూపించారు. చూపించి అందరూ చూస్తుండగానే మరలా ఆ రూపాన్ని పొందేశాడు. చూసి ఏదో ఒక మాయగా ఉంది, ఇందాక ఏదో రూపం చూశా, అది శాశ్వతం అయితే చాలా సంతోషం అందుకే ఆవిడ. అనగానే నిజానికి ఏది శాశ్వతం కాదు, అది చెప్పడమే ఆయన అసలు ఉద్దేశం. మీరు లింగారాధన చేస్తున్నప్పుడు పరమశివుడికి పాలు పోస్తాం, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇన్ని పోస్తున్నాం. ఇవన్నీ పోస్తే ఏవైనా పైన ఉంటున్నాయా? అన్ని కింద పడిపోతాయి. అలానే
ఏది వచ్చినా జీవితంలో ఉండదు అని చెప్పడమే, ఏది మన దగ్గర శాశ్వతం కాదు అని చెప్పడమే శివలింగారాధన యొక్క ప్రధానమైన సారాంశం. అలానే ఇది అసలు రూపం బాహ్యానందం కాదయా, కావలసింది అంత సౌందర్యం ముఖ్యం. అందుకే అమ్మవారిని సౌందర్య లహరి అని అమ్మవారికి పెట్టారు పేరు, శివానంద లహరి అని శంకర భగవత్పాదులు వారు పెట్టారు. శివుడు అంటేనే ఆనందం, ఆనందం కావాలి కానీ ఎంత సంపాదించినా కావాల్సింది ఏమిటండి? ఎవరికైనా ఎన్ని చూడండి, ఆనందమే కావాలి. డబ్బు కోట్లు గణించిన తినడానికి తిండి, గ్యాసు, షుగరు, బీపీ ఇన్ని లోపలు ఉంటాయి. పట్టు అన్నం తినలేం, అయిపోయింది జీవితం. ఈశ్వరుడు ఎన్ని ఇచ్చినా అక్కడ కింద బుడవ పెట్టాడు. అందుచేత అటువంటిది కాదు కావలసింది, రాళ్ళు తిన్న అరగొట్టుకునేటువంటి శక్తి ఉండాలి, తిన్నది లోపల పచనమయ్యి క్షేమంగా నిద్ర పట్టగలగాలి. ఇలా ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు, లక్ష్మీవంతుడు. అటువంటి అనుగ్రహం ప్రసాదించాలి ఈశ్వరుడు కనుక అటువంటి స్వరూపాన్ని వర్ణించారు దేవతలందరూ సభలో. అప్పుడు మేనకాదేవి వివాహానికి సిద్ధపడింది, కన్యాదానం చేయడానికి. అలా సిద్ధపడిన స్వరూపాన్ని ఇప్పుడు మనం ఇక్కడ కన్యాదానం చేస్తున్నాం అమ్మవారిని. అందరూ ఇంత దీని వెనక ఇంత వివాదం జరిగింది. ఒక పక్కన మేరు పర్వతం పైకి లేచిపోతుంది అంచెలంచెలుగా, దాన్ని తగ్గించడానికి లోకమంతా ఎక్కడికి వచ్చింది? హిమవత్ పర్వతానికి వచ్చేసిందిట. లోకం అంటే ఎవరు? జనులు, లోకంలో ఉన్న నదులు, నదీ జలాలు, పర్వతాలు. అలాగే పర్వతానికి ఇప్పుడంటే అలా ఉండిపోతున్నాయి, పూర్వం రెక్కలుండి ఎగిరేవిట పర్వతాలు. ఇవన్నీ కూడా కదిలి హిమవత్ పర్వతం దగ్గరికి చేరుకున్నాయి. భూమి ఒక పక్కకి ఒరిగిపోయిందిట, ఏడు పక్కన మేరు పర్వతం పెరిగిపోతుంది. అహంకారం అణచడానికి అగస్త్యుని పంపించాడు పరమశివుడు. ఆ మేరు పర్వతం దాటి కాశీని వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఎవరు? ఆ అగస్త్య మహాముని. ఆయన చాలా బాధపడ్డాడు. కాశీ క్షేత్రంలో నివసించే యోగం లేకుండా చేస్తున్నావయ్యా అని బాధపడ్డాడు. మరొక కాశీ వెళ్ళమని శ్రీశైలం పంపించారు. అందుచేత మీకు ఇందాకే చెప్పి ఉన్నా, మనకి దగ్గరలో ఎన్నో క్షేత్రాలకు అనుసంధానంగా మనం క్షేమంగా ఉంటున్నాం కనుక అటువంటి క్షేత్రాల దర్శనాలు ఎందుకు చేయాలంటే అక్కడికి అడుగు పెడితే చాలు మన బుద్ధికి ఎంతో కొంత మార్పులు వస్తాయి. అందుచేత అటువంటి ఆ సుందరేశ్వర స్వరూపంగా అవిముక్తేశ్వరుని నిజంగా మన ఆలయంలో ఉన్న స్వామి పేరు కలిస్తే చాలు, అవిముక్తం. ఈ పేరుతో క్షేత్రం ఉంది, ఎవరికైనా తెలుసా? కాశీ అవిముక్త వామనాశి అంటారు. కనుక ముక్తిని ప్రసాదించడం మాత్రమే తెలిసిన క్షేత్రం కాశీ. అటువంటి స్వరూపం ఆ స్వామి, మన స్వామి. చేత అటువంటి ఆయనకి కన్యాదానాన్ని అమ్మవారిని చేస్తున్నాం. ఎవరిని చేస్తున్నాం? అన్నపూర్ణ. ఎక్కడ ఉన్న బిడ్డ తిరునాడా లేదా చూడగలిగిన ఏకైక స్త్రీ తల్లి మాత్రమే. అటువంటి తల్లి లోకాలను పరిపాలించే మన అన్నపూర్ణ అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాం మనం. ఇప్పుడు పాదప్రక్షాళన, ముందుగా స్వామి వారికి పాదప్రక్షాళన, అనంతరం కన్యాదానం జరుగుతుంది. తర్వాత సింహోత్సవం అందరూ చూసి తరించగలరు. పార్వతీపదే మహాదేవ రాష్ట్రభృతిస్కాచార్య సంధి మహత్వత్యోషం ఇది రాష్ట్రభృతిస్కాచార్య సంధి మహత్వత్యోషం ఆపాధ్యాయ దాతాప్రాహ अस्मिन् कुले कृष्णाय गोविन्दाय सहस्रपादाक्षजलोलभावे सहस्रनाम्ने विशालशास्त्रे सहस्रकोटि नमः। पादोक्षाय आचम्य शंभवे स्वाहा शंकराय स्वाहा शांताय स्वाहा ऊपर विद्यार्थी स्पष्ट संगम कला पक्षः चतुर्याद श्रोत्रे महाभवस्पते ओम वरदो विराजो
శాంతి కళ్యాణ మహోత్సవ సమయముందు స్వామివారి భక్తులు స్వామివారికి నమస్కరించి మధుపర్క ద్వయం స్వామివారికి నూతన వస్త్రాలు మన భాషలో తలంబ్రాల బట్టలు అంటాం కదా, అవి ధరింపజేస్తున్నారు. అందరూ చూసి తరించండి. మధుపర్క ద్వయం మధుపర్కో మధుపర్కో మధుపర్క అమృతోపస్త్రమసి శంభవే స్వాహ శంకరాయ స్వాహ శాంతాయ స్వాహ దుఃప్రపద్య సగతం స్పృశేత్ సమయం పాదోపక్ష చక్షుర్యే శ్రోత్రే మహాభోగస్పృశేది. స్వామివారికి మధుపర్క ప్రాశనాన్ని చేస్తున్నారు. పెరుగు తేనె కలిపి రంగరిస్తే అమృతం పుడుతుంది. అది స్వామివారికి పెడుతున్నారు అన్నమాట. పొద్దున్న నుంచి మా స్వామి ఏమీ తినకుండా కూర్చున్నారు అమ్మవారిని వివాహం చేసుకోవడానికి. సాయంత్రం చూస్తే 9:30 అవుతుంది. ఇప్పుడు ఆ స్వామి ఇది కూడా పట్టకపోతే మనందరినీ అనుగ్రహించాలి కదా, అందుకు చక్కటి తీయటి మధుర పదార్థాన్ని పెడుతున్నారు. అందరూ కూడా అక్కడి నుంచే మనందరం కూడా పెడుతున్నట్టుగా భావించి నమస్కరించండి. భయంత్రి ఓం ఇప్పుడు కన్యాదానానికి వచ్చాం అందరం. ఇప్పుడు ఇక్కడ కన్యాదానంలో మహాసంకల్పం చెబుతున్నారు. ఈ మహాసంకల్పం అంటే మనం ఎక్కడి నుంచి కన్యా అంటే నాన్న భర్తను అడిగి రావాలి కదా, ఆ విషయం తలంచుకుంటూ. కానీ ఇక్కడి నుంచి ఒక రెండు ఇటుపక్క వాళ్ళని అటుపక్క వాళ్ళని సమర్థిస్తూ విజయవంతంగా ఇద్దరిళ్ళని పరిపాలించేటువంటి మంచి ఆధిపత్యాన్ని అమ్మాయి చెప్తున్నారు. అటువంటి మంచి బాధ్యతతో కూడుకున్నటువంటి వైవాహికం, మన వైవాహికం చాలా గొప్పది. అందరూ అనుకుంటున్నట్టు భర్త గొప్పవాడు, భార్య గొప్పది, ఇలా విడివిడిగా చూసే తత్వం మన సనాతన ధర్మాన్ని. జీవిత గమ్యాన్ని నడపడం తెలిసిన వాడైతే జీవిత గమ్యం తెలిసిన వాడు స్త్రీ. ఈ రెండు ఎప్పుడూ తెలుసుకోవాలి. ఉభయులు ఉంటేనే జీవితం సాధ్యం అవుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవడం వలన ఉభయుల మధ్య విభేదము దూరము పెరుగుతుంది తప్ప మనకి కావలసిన అంశాన్ని చేరుకోలేము. ఆ చేరాలి అంటే, పరమపదం చేరాలి అంటే ఉభయులు కలిసే అడుగు వేయాలి. చేత తపస్సు ఇంతవరకు విడివిడిగా చేశారట. ఈ వివాహం నుంచి ఇద్దరు కలిసి తపస్సు చేయాలి. అది ఇక్కడ మనకి చెప్పిన శాస్త్రధర్మం. చేత అందుకు వివాహం చేసుకోవాలి. అందుకు 10 మందిని ఇంటికి పిలిచి అన్నం పెట్టాలి ప్రతినిత్యం. అందుకు ఈ యొక్క వైవాహిక ధర్మం. ఆడవారు ఉండి చక్కగా భర్తకు అనుకూలంగా ఇస్తే భర్త ఎవరిని పిలిచి విష్ణు స్వరూపం శ్రీ ఉమామహేశ్వర సావధాన. ఓం కళ్యాణం కమనీయపోక్షతారోపణం కన్యాదాన పురస్సరం సర్వోః విప్రాశశానుగ్రహం బాహ్యోక్తం కణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సర్వం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర
సావధాన తదేవ రత్నం సుతం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేం త్రిజగం స్వాహా బ్రహ్మణ అయం సూర్యాదినమానాం గ్రహాణాం ఆనుకూలతా ఫలస్తు ముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదినమానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయ్యా ఇంతవరకు సుముహూర్తం జీలకర్ర బెల్లం అనే ఘట్టాన్ని పరమాత్మకి సుముహూర్తంగా మనం అందరం దర్శించి తరించాం. ఇప్పుడు అమ్మవారు సర్వమంగళా దేవత. ఆ అమ్మవారి పేరేమిటి? సర్వమంగళా దేవత, సర్వమంగళాలకు నిలయం ఆ తల్లి కనుక అటువంటి ఆ తల్లి ఒకానొక సమయంలో హాలాహలం పుట్టిందిట. హాలాహలం పుడితే ఆ హాలాహలాన్ని అంటే అమృతం కోసం ఆ స్వరూపం పరమశివుడైతే ఉన్నప్పుడు ఆభరణం ఎలా ఉండాలి? భిన్నంగా ఉండాలి. అందుకని అమ్మవారు ఎప్పటి నుంచో నల్లని మరి రక్షించి లోకాన్ని అనుగ్రహించారు. చేత మనం అంటే మనతో అయిపోదు కదా, మన వంశం ఆ సూర్య చంద్రుడు కొనసాగాలని శాస్త్రం కనుక అలా కోరుకోవాలి పరమశివుడు చేత. అటువంటి సర్వమంగళ దేవత స్వరూపమైన మా కాశీ అన్నపూర్ణ అమ్మవారు అందరినీ అనుగ్రహించడం కొరకు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ తల్లి సూత్రం పుట్టింటి వారు సూత్రం పుట్టింటి వాళ్ళకి ఇస్తుంటారు. అంటే వెళ్ళేటువంటి చోట ఎక్కడా కూడా లోటుపాటు లేకుండా ఇక్కడింటికి ఆ ఇంటికి సమపాలలో నువ్వు చూడగలగాలి అని చెప్పడానికి రెండు ధరింపజేస్తాను. అలాగే తాను వెళ్ళిన తర్వాత వృద్ధి చేయగలిగే స్థితిలో నీ అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ రెండు సూత్రాన్ని నలపుసరాన్ని కూడా ధరింపజేస్తారు. అలా ఇప్పుడు ఆవిడికి మనం ఎందుకు ధరింపజేస్తున్నాం? అలాంటి అనుగ్రహం ఆ తల్లి మనందరికీ చేకూర్చుగాని కోరుకుంటూ ఎటువంటి ప్రబోధనం ఇది ఇందాకే చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు ఉపాసించిన రోజుది. అటువంటి రోజున మనం ఇప్పుడు ఈ అమ్మవారికి అన్నపూర్ణాదేవికి ఇక్కడ మనం నా సూత్రధారణ నల్లపుసలో కూడా
తలంబ్రాలు తల నుంచి బాగా వృద్ధి పొందాలి అని కోరుతూ మొదటిసారి పోసుకోవాలి. ఈ వచ్చిన సంతానం అభివృద్ధిగా ఉండాలి కదా. శవో మేకామ సమృద్ధ్యత, పాడి పంట ఉంటే కదా ఈ సంతానాన్ని క్షేమంగా చూసుకోగలం. అంచేత పాడి పంట బాగుండాలని రెండవసారి పోస్తున్నాం. మూడవసారి యజ్ఞోమేకామ సమృద్ధ్యత, యజ్ఞయాగాది క్రతువులు అంటే దేవతలను ఉపాసిస్తే పాడి పంట బాగుంటాయి, మనం బాగుంటాం, ఇవన్నీ వరుసగా వస్తాయి. అలా దేవతా ఉపాసన కోసం మూడవసారి పోస్తున్నాం. శ్రీయోమే ఇద్దరు కలిసి, శ్రీయము అంటే లక్ష్మీ కటాక్షం కోసం నాలుగవసారి పోస్తారు. నాలుగు లక్ష్మి అనగానే డబ్బు అయిపోయింది నేటి తరం. అయితే కేవలం డబ్బు కాదు, డబ్బు కూడా లక్ష్మి అవ్వచ్చు కానీ ఆరోగ్యం లక్ష్మీప్రదం. వివాహం కావలసిన వయస్సుకి వివాహం అయితే లక్ష్మీవంతుడు, సంతానం కావలసిన వయస్సుకి సంతానం వస్తే లక్ష్మీవంతుడు. అన్నం తింటాం, వెళ్ళి పడుకుందామని ఏసీ వేసినా పడుకున్నా కంటికి నిద్ర ఆవిడే ఇవ్వాలి, ఆవిడే లక్ష్మి. అటువంటి తల్లి మనం గాలి పీల్చి గాలి వదలాలన్నా ఆవిడ అనుగ్రహించాల్సిందే. అటువంటి తల్లి కనుక లక్ష్మి అన్నదాన్ని స్వరూపంగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం ఈ లక్ష్మీ కటాక్షం కొరకు ఈ పార్వతీ పరమేశ్వరుడు కూడా మనం అనుగ్రహించుగాక అని కోరుకుంటూ 4 సార్లు ముందుగా తలంబ్రాలు వారు వస్తారు, తర్వాత మన చేత పోయిస్తారు. అందరి చేతాను అందరూ మనతో కూడా తర్వాత పోయిస్తారు. అందరూ కూడా ధరించవచ్చు. అందరూ చెప్పండి. లోక కళ్యాణార్థం ప్రజామే కామః సమృద్ధ్యతాం. పశవోమే కామః సమృద్ధ్యతాం. పశవోమే సమృద్ధ్యతాం. భక్తులు ఎవరు కూడా అందరూ ఒకసారి లేక మాకండి
అందరూ కూడా ఒకసారి లేవద్దు, 1 by 1 ఒకరి తర్వాత ఒకరు మేము పంపిస్తాం దగ్గర ఉండి. మీరు అందరూ ఒకసారి వచ్చి ఇక్కడ కంగారు పడద్దు. సంక్రమాన్ని పాటించి అందరూ సహకరిస్తే అందరూ మనం ధరించవచ్చు. అందరూ కూడా హలో, ఫస్ట్ పూజలో కూర్చున్న దంపతులకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు పోసిన తర్వాత మిగతా భక్తులు కూడా మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడదు దయచేసి. ఏంటి అది వీటిలో కళ్యాణం కూర్చున్నా కూర్చోగా అభిషేకం చేయించుకున్నా లోకాః సమస్తాః సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.